తెచ్చుకోవడం వెనకే ఉన్నాయి 25 జతలు అంటే 50 ఆకులు. అదేరా తమలపాకులు ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళకి పక్కన సర్దుబాటు చేయండి అమ్మా. 25 జతలుంటే సరిపోతుంది. భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. అగజాయ నమః. గురుర్బ్రహ్మా గురుర్ విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమో నమః. శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమః. హరి ఓం. ఆదిన్యాసో ప్రక్షాళ్యాః. అందరూ కూడా చేతులు నీళ్లు పోసి చేయగలుగుకోండి. అందరూ కూడా దీపారాధన తెచ్చుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే దీపారాధన ముట్టించుకోండి. లేనటువంటి వాళ్ళు అక్కడ వెలుగుతున్నటువంటి దీపాన్ని దండం పెట్టుకోండి. శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమః. జమ్య కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం అనిరుద్ధాయ. ఎడపక్కు వేసుకోవాలి. ఉద్దిష్టంతమోద విజాజాః ఏతే భూమిపారకాః ఏతేషాం విరోధనే బ్రహ్మకర్మ సమారభేత్. ఓం 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 భూః. అందరూ కూడా ముక్కు పట్టుకుని 3 సార్లు గాలి పీల్చి వదిలిపెట్టండి. ఓం 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 భూః. ఓం భవః. ఓం శవః. ఓం మహః. ఓం జనః. ఓం తపః. ఓం సత్యం. ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. అందరూ కూడా తీసి మమ అనుకోండి. అక్షంతలు తీసుకోండి. మమ ఉపాగమ నక్షత్రాలు శ్రీ పరమేశ్వర మధ్యస్య శ్రీ పరమేశ్వర ప్రియత్యర్థం శుభే శోభనే ముహూర్తే ఆద్య బ్రహ్మణః తదీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వన్మంతరే కలియుగే ప్రథమపాదే జంబోద్భేపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్యప్రదేశ కృష్ణా గోదావర్యోః మధ్యప్రదేశే అస్మిన్ వర్తమానవత్యస్యమాన విభారకచాంద్రమానేన శ్రీ ధృమకే నామ సంవత్సరే దక్షిణాయనే శరదృతు కార్తీకమాసే శుక్లపక్షే ఏకాదశ్యాం తిథివాసరః శుభనక్షత్రే శ్రీరమాదేవి సమేత వీరవెంకట సత్యనారాయణ స్వామి దేవత స్థల ప్రాంగణౌ అస్మిన్ పూర్వసంక్రమిత ప్రకారేణ పూర్వ యజమానస్య సహ కుటుంబానాం క్షేమస్థితిర్భ్యాయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిర్థం ధర్మార్థకామోక్ష చతుర్విధ పురుషార్థం క్షిప్రప్రసాదేన మమ యజమానస్య అస్య యజమానస్య శ్రీమాన్ శ్రీమతః సువర్ణసగోత్రోద్భవస్య శ్రీనివాసాచార్యనామధేయస్య ధర్మపత్నిమేయస్య ఉమానామధేయస్య కాగితాలగోత్రోద్భవస్య సాంబస వెంకటాచార్యనామధేయస్య ధర్మపత్నిమేయస్య శేషకుమారనామధేయస్య సనాతనగోత్రోద్భవస్య వెంకటేశ్వరనామధేయస్య ధర్మపత్నిమేయస్య స్వప్నానామధేయస్య విశ్వాత్మక బ్రహ్మర్షిగోత్రోద్భవస్య రామలింగాచార్యనామధేయస్య ధర్మపత్నిమేయస్య పద్మానామధేయస్య బ్రహ్మర్షిగోత్రోద్భవస్య రమేశనామధేయస్య ధర్మపత్నిమేయస్య అన్నపూర్ణానామధేయస్య చెల్లెళ్ళగోత్రోద్భవస్య తిరుపతిరావునామధేయస్య ధర్మపత్నిమేయస్య ధనలక్ష్మీనామధేయస్య ఉన్నోళ్ళగోత్రోద్భవస్య విశ్వేశ్వరనామధేయస్య ధర్మపత్నిమేయస్య పద్మానామధేయస్య మమ యజమానస్య వెంకటరమణనామధేయస్య ధర్మపత్నిమేయస్య ఉమానామధేయస్య మమ యజమానస్య చామంతిగోత్రోద్భవస్య చామంతిగోత్రోద్భవస్య శ్రీధర్రెడ్డినామధేయస్య ధర్మపత్నిమేయస్య అరుణానామధేయస్య కరుణోల్గోత్రోద్భవస్య హనుమంతరావునామధేయస్య ధర్మపత్నిమేయస్య విజయలక్ష్మీనామధేయస్య బలిశెట్లగోత్రోత్సవస్య శ్రీనివాసరావునామధేయస్య ధర్మపత్నిమేయస్య ఆశానామధేయస్య ఆశ్రమశుగోత్రోద్భవస్య
यस्य महारावणामधेयस्य मम यजमानस्य कौण्डिन्यसुगोत्रोद्भवस्य वेङ्कटरमणनामधेयस्य धर्मपत्नीमेस्य नागमणिनामधेयस्य ग्रन्थिशिलगोत्रोद्भवस्य रामारावणामधेयस्य धर्मपत्नीमेस्य वाणीनामधेयस्य विपन्नगोत्रोद्भवस्य प्रकाशरावनामधेयस्य धर्मपत्नीमेस्य ऐमावतीनामधेयस्य अपोनसुगोत्रोद्भवस्य मल्लिकार्जुननामधेयस्य मम यजमानस्य मौद्गलसुगोत्रोद्भवस्य सीतारामचारिणनामधेयस्य धर्मपत्नीमेस्य नर्मदानामधेयस्य सुवर्णसुगोत्रोद्भवस्य श्रीनिवासाचार्यनामधेयस्य सुवर्णसुगोत्रोद्भवस्य श्रीनिवासाचार्यनामधेयस्य धर्मपत्नीमेस्य मंगम्मनामधेयस्य भारद्वाजगोत्रोद्भवस्य शंकरवर्मनामधेयस्य धर्मपत्नीमेस्य विजयानामधेयस्य वसुनलगोत्रोद्भवस्य श्रीनिवासरावनामधेयस्य धर्मपत्नीमेस्य आरतीनामधेयस्य आयुः आरोग्य ऐश्वर्य अभिवृद्धि सिद्ध्यर्थौ धर्मार्थ काममोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थं श्री रमादेवी समेत वीरवेंकट सत्यनारायण देवता परिपूर्ण कटाक्षत सिद्ध्यर्थं मम मम पुत्राणां सर्वतो मुखाभिवृद्धि सिद्ध्यर्थं मम जन्मनक्षत्र नामनक्षत्र जन्मराशि नामराशि महादश अंतर्दश वशातु ये ये ग्रहाः अनिष्ट स्थानेषु स्थिताः संचित सूचित सर्वारिष्ट परिहारार्थं संपूर्ण एकादश स्थान शुभफल प्राप्ति सिद्ध्यर्थं रमादेवी समेत सत्यनारायण देवता प्रातःकाल अन्योन्य सहायेन सामूहिक सत्यनारायण व्रतांगत्वेन यथाशक्ति षोडश उपचार పూజాంచ కరిష్యే. అందరూ కూడా నీళ్లు ముట్టుకోండి. ఉంగరపు వేలుతో నీళ్లు ముట్టుకోండి అందరూ కూడా. అలాగే తదంగత్వేన కలశారాధనం కరిష్యే. మీ దగ్గర ఉన్నటువంటి గ్లాసుకి కొద్దిగా పసుపు కానీ గంధం కానీ బొట్టు పెట్టండి. అలాగే ఆ నీళ్ళల్లో 2 అక్షంతలు ఒక పుష్పం వేసి మీ కుడి చేయి మూత పెట్టండి. తదంగత్వేన కలశారాధనం కరిష్యే. అందరూ కూడా కుడి చేయి మూత పెట్టండి. ఓం కలశస్సముఖే విష్ణుస్కండే రత్నసమాశ్రితః మూలే యత్ర స్థితో బ్రహ్మమాధ్యే మాతృగుణాస్మృతః వృక్షో సాగరः సర్వే సప్తద్వీపావసుందరः ఋగ్వేదో యజుర్వేదः సామవేదో అథర్వణः గంగే యమునే చైవ కృష్ణా గోదావరి సరస్వతీ నర్మదా సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధం కురు. ఆయాంతు శ్రీరమాదేవి సమేత వీరవెంకట సత్యనారాయణ స్వామి దేవత దుర్యక్షకారకాః పూజాని ద్రవ్యాని చ సంప్రోక్ష. అందరూ కూడా తమలపాకుతో శ్రీ అంతా నీళ్ళ మీద మీకు ఇచ్చినటువంటి పూజా ద్రవ్యాల మీద చల్లండి. కలశం మీద తమలపాకుల మీద అన్నింటి కూడా జల్లి ఆకన్నా మగవారి తల మీద చల్లుకోవాలి. తర్వాత వారి యొక్క ధర్మపత్ని మీద చల్లాలి. మమ దేవ ఆత్మానంచ సంప్రోక్ష. ఆదౌ నిర్విఘ్నం ప్రసమాప్త్యర్థం మహాగణపతి దేవత పూజాం జగరిష్యే. అందరూ కూడా అక్షంతలు తీసుకోండి. మీరు చేసినటువంటి గణపతికి నమస్కారం చేసుకోండి మనసులో. ఓం నమో గణపతయే నమో వ్రాతపతయే నమస్తే స్థలంబోదరాయ ఏకదంతాయ విఘ్ననాశినే సవజదాయ శ్రీవరదమూర్తయే నమో నమః. శ్రీమహాగణాధిపతి దేవతాభ్యో నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. అక్షంతలేసి నమస్కారం చేసుకోండి. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. ఏకదంతం చతురహస్తం మళ్ళీ తీసుకోండి. ఏకదంతం చతురహస్తం వాసమంకషధారణం తతం చ హస్తై ప్రాణం మోషకధ్వజం
రక్తం లంబోదరం సోర్పకర్ణకం రక్తవాసినం రక్తగంధానలిప్తాంగం రక్తపుష్పైశ్చ పూజితం శ్రీమహాగణాధిపతి దేవతాభ్యో నమో నమః నవరత్నఖచిత సింహాసనం సమర్పయామి సింహాసనానంతరం అక్షతాం సమర్పయామి అక్షంతరేసి నమస్కారం చేసుకోండి అలాగే మీ దగ్గర ఉన్నటువంటి పుష్పం కానీ తమలపాకు కానీ నీళ్ళలో ఉన్నటువంటి తమలపాకు తీసి వినాయకుడి పైన బోర్లించండి అస్య శ్రీ ప్రాణపతిష్ఠ మహామంత్రస్య శ్రీ ప్రాణపతిష్ఠ మహాదేవతాభ్యో నమః ఆసునీతే ప్రణస్మాదక్ష ప్రణః ప్రాణమిహినో దేహి భోగం యోగ్మస్యోర్మిడాయన స్వస్తి అమృతం వై ప్రాణః అమృతమాప్రాణిదాస్తానువాపతే సాంగం సవాయుధం సవాహనం సజగ్నేం పత్నీపత్రవనివార సమేతాం శ్రీమహాగణపతి దేవత ప్రాణప్రతిష్ఠ అయం ముహూర్తస్సు ముహూర్తవస్తు తీసేయండి అక్షంతరేసి నమస్కారం చేసుకోండి ప్రాణప్రతిష్ఠ సమయే సూర్యాదీనానవానాం గ్రహాణాం మధ్యం దానఘోరదాబల సిద్ధిరస్తు తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో తే ప్రచోదయాత్ శ్రీమహాగణాధిపతి దేవతాభ్యో నమః పాదయోః పాద్యం సమర్పయామి గణపతికి చెప్పినంత వరకు కూడా ఓం నాభాయిష్టామయో భవస్థానవోర్జే దదాతనమహేరణాయ చక్షసే యో వస్వతమోదస్య వస్మేదస్మరంగమావో యథాచరిః అలాగే మీ దగ్గర పంచామృతాలు ఇచ్చారు ఆ పంచామృతాలు కూడా గణపతికి చల్లండి మేము చెప్పిన మంత్రం చెప్పేంత వరకు కూడా కొద్ది కొద్దిగా తమేవ ప్రత్యక్షం తత్వమసి తమేవ కేవలం గత్తాసి తమేవ సర్వం కల్విదం బ్రహ్మాసి త్వం సాక్షాదాత్మాసి నిత్యం కృతం వస్మి సత్యం వస్మి అవత్వమాన్ అవవక్తారం అవస్త్రోతారం అవధాతారం అవానిమామశిష్యం అవపరిస్థాదం అవోత్తరదాదాద్ సర్వదో మాం పాహి పాహి సమం దదాద్ త్వం వాత్మయస్త్వం జన్మయః త్వం సచ్చిదానందతృతీయోసి త్వం ప్రత్యక్షం బ్రహ్మాసి త్వం ప్రత్యక్షం విష్ణురసి త్వం ప్రత్యక్షం రుద్రాసి త్వమేవ ప్రత్యక్షం దిద్వాసి ఓం త్వమేవ ప్రత్యక్షం ఏకదంతం చతుర్హస్తం భాసమంకసధారణం కృతం చాస్తై ప్రాణం మూషకధ్వజం రక్తం లంబోదరం సోర్పకర్ణకం రక్తవాససం రక్తగంధానలిప్తాంగం రక్తపుష్పైశ్చ పూజితం భక్తాని కంపినం దేవం జగత్కారణమశ్చితం అవిద్భూతం ప్రకృతే శృతే స్పృశాస్పరం ఏవం ధ్యాయతి యో నిత్యం స యోగి యోగినాం వరః నమో గణపతయే నమో వ్రాతపతయే నమస్తే స్థలంబోదరాయ ఏకదంతాయ విఘ్ననాశినే శివసుదాయ శ్రీవరదమూర్తయే నమో నమః ఏకదంతం సోర్పకర్ణం చతుర్వక్తం చతుర్భుజం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నాదం తే ప్రచోదయాత్ నమో గణపతయే నమో వ్రాతపతయే నమస్తే స్థలంబోదరాయ ఏకదంతాయ విఘ్ననాశినే శివసుదాయ శ్రీవరదమూర్తయే నమో నమః శ్రీమహాగణాధిపతి దేవతాభ్యో నమః పంచామృత స్నానం సమర్పయామి అద పంచామృత స్నానానంతరం మామూలు నీళ్లు చల్లండి తమలపాకుతో శుద్ధోదక స్నానం ఆభో ఇష్టామయో భవస్థానవోధ్యే తథాతనమహేరణాయ చక్షసే యో వస్వతమోదస్య వస్మేదస్మరంగమావో యథాచనిః శుద్ధోదక స్నానం సమర్పయామి స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి గణపతికి చివిచ్చి పక్కకు వదిలిపెట్టండి నీళ్లు శుద్ధ ఆచమనీయం సమర్పయామి శ్రీమహాగణాధిపతి దేవతాభ్యో నమః అక్షంతలు తీసుకోండి రక్తవస్త్రద్వయం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో తే ప్రచోదయాత్ వస్త్రైక్మం సమర్పయామి వస్త్రైక్మానంతరం అక్షంతలేసి నమస్కారం చేసుకోండి అక్షతాం సమర్పయామి మళ్ళీ అక్షంతలు తీసుకోండి యజ్ఞోపవేదం పరమం పవిత్రం ప్రజాపతే సహజగం ఆయుష్యమగ్రగణ్యం భజమంచి శుభ్రం యజ్ఞోపవేదం బలమస్తు తేజః శ్రీమహాగణాధిపతి దేవతాభ్యో నమః బ్రహ్మసూత్రక యజ్ఞోపవేదం సమర్పయామి యజ్ఞోపవేదానంతరం అక్షంతలేసి నమస్కారం చేసుకోండి యజ్ఞోపవేదానంతరం అక్షతాం సమర్పయామి గంధం అందరూ కూడా తడి చేసి ఒకటి గంధాన్ని పొడి గంధాన్ని వేయవద్దు తడి గంధాన్ని చేసుకోండి నీళ్లు పోసి ఆ తడి గంధాన్ని ఉంగరపు వేలుతో తీసుకుని ఆ స్వామివారికి చిలకరించండి ఓం గంధద్వారాంధురాదర్శాం నిత్యపుష్టాంగరీషిణీం
ఈశ్వరీగం సర్వభూతానాం తాం యావప్పయే శ్రియో శ్రీమహాగణాధిపతి దేవతాభ్యో నమః. గంధాం ధారయామి. అక్షింతలు. ఆయనే దేవరాయనే దోర్వారోహంత పుష్పనే రుద్రాస్పుండరీకాని సముద్రస్య గుహాయమే. శ్రీమహాగణాధిపతి దేవతాభ్యో నమః. అక్షతాం సమర్పయామి. ద్విపదే చతుష్పదే అష్టాపదే నవపదే బభూవసే సహస్రాక్షపర్వోం వ్యామన్. మహాగణాధిపతి దేవతాభ్యో నమః. అక్షపరిద్రాచూర్ణం సమర్పయామి. కుంకుమ. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. అలంకరణార్థం కుంకుమాం సమర్పయామి. మీ దగ్గర ఉన్నటువంటి పుష్పాలు తీసుకుని ఓం గం గణపతియే నమః అని చెప్పేసి అనుకుంటూ చేస్తూ ఉండండి. ఒక్కొక్క పుష్పం వేస్తూ ఉండండి. ఓం శ్రీం హ్రీం క్లీం సమగాయ నమః. ఓం శ్రీం హ్రీం క్లీం ఏకదంతాయ నమః. ఓం శ్రీం హ్రీం క్లీం కపిలాయ నమః. ఓం శ్రీం హ్రీం క్లీం గజగన్నికాయ నమః. ఓం శ్రీం హ్రీం క్లీం లంబోదరాయ నమః. ఓం శ్రీం హ్రీం క్లీం వికటాయ నమః. ఓం శ్రీం హ్రీం క్లీం విఘ్నరాజాయ నమః. ఓం శ్రీం హ్రీం క్లీం గణాధిపాయ నమః. ఓం శ్రీం హ్రీం క్లీం వక్రదండాయ నమః. ఓం శ్రీం హ్రీం క్లీం హేరంబాయ నమః. ఓం శ్రీం హ్రీం క్లీం స్కందపూర్వజాయ నమః. ఓం శ్రీం హ్రీం క్లీం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీమహాగణపతయే నమః. ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీలక్ష్మీ గణపతి దేవతాభ్యో నమః. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వసమానయ స్వః. లక్ష్మీ గణపతి దేవతాభ్యో నమః. శ్రీ లక్ష్మీ గణపతి దేవతాభ్యో నమః. నానావిధ పరిమళ మంత్ర పుష్పాన్ని సమర్పయామి. ధూపమాగ్రహపయామి. అందరూ కూడా అగరవత్తులు తీసుకోండి. అగరవత్తులు తీసుకుని స్వామివారికి వెలిగించి చూపించండి. స్వామివారి చూపించి ఒక చుక్క నీళ్ళు వదిలిపెట్టి మీకు ఇచ్చినటువంటి అరటి పళ్ళల్లో ఒక అరటిపండు తీసుకోండి. స్వామివారి దగ్గర వినాయకుడి దగ్గర పెట్టండి. శ్రీ మహాగణపతి దేవతాభ్యో నమః. అరటిపండు మీద నీళ్ళు చల్లండి. ఓం భూర్భువస్సువః సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం త్వత్తేన పరిశుంచామి అమృతమస్తు అమృతాపస్తరమసి. మహాగణపతి దేవతాభ్యో నమః. అవసరార్థం కదలీఫల నివేదనం సమర్పయామి. 5 సార్లు చూపించండి. చేతిలో పుష్పం కానీ తమలపాకు పట్టుకుని చూపించండి. ఓం ప్రణాయాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. బ్రాహ్మణే స్వాహ. 5 సార్లు నీళ్ళు వదిలిపెట్టండి. మళ్ళీ మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. ఉత్తరాపోషణం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి. పాదో ప్రక్షాళయామి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. భోగి వలయస్కర్పూరైర్నాగవల్లేదరేతం ముక్తా చౌర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. మీ దగ్గర ఉన్నటువంటి 2 తామలపాకులు ఒక్క గణపతి దగ్గర పెట్టండి. శ్రీ మహాగణపతి దేవతాభ్యో నమః. తాంబూలం సమర్పయామి. తాంబూల చర్వణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఒక చుక్క నీళ్లు వదిలిపెట్టండి. కర్పూరం తీసుకుని అందరూ కూడా కర్పూరం తీసుకొని వెలిగించండి. అందరికి వచ్చినాయండి కర్పూరం. కర్పూరం వచ్చినాయండి.
आनन्दकर्पूरनीराजनं दर्शयामि आनन्दकर्दमश्चैव चक्लेद इति विश्रुता पुत्रा स्वयं श्रीदेवदेवता पद्मानने पद्मवोरो पद्माक्षे पद्मसम्भवे त्वं मां भजस्व पद्माक्षे येन सौख्यं लभाम्यहो ॐ तत्पुरुषाय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नादं ते प्रचोदयात् श्रीमहागणाधिपतिदेवताभ्यो नमानन्दकर्पूरनीराजनं दर्शयामि नीराजानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि కర్పూర హారతి ఇచ్చినటువంటి వాళ్ళు ఒక చుక్క నీళ్లు వదిలిపెట్టి కళ్ళగద్దుకోండి. అలాగే కళ్ళగద్దుకున్న తర్వాత 2 అక్షంతలు పట్టుకోండి. అక్షంతలు తీసుకోండి. ఓం సమగస్సే గదం దస్స కపిలా గజకన్నికః లంబోదరస్య వికటా విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షో బాలచంద్రో గజాననః వక్రతుండస్సోర్పకర్ణో ఏరంబస్కందపూర్వజः షోడశైతారణామాని నిత్యం విద్యారంభే వివాహే చే సంగ్రామేషు సర్వకార్యేషు విఘ్నస్తతః మహాగణపతి దేవతాభ్యో నమః. వేదోక్త సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి. వేసేయండి అక్షంతలు, గణపతి దగ్గర వేసేసి నమస్కారం చేసుకోండి. అలాగే 2 అక్షంతలు పూజ చేస్తూ ఉండండి. వేదోక్త సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి. ఆత్మవీక్ష నమస్కారం సమర్పయామి. చిత్రమాచారయామి. చామరం వేదయామి. నృత్యం దర్శయామి. గీతం శ్రావయామి. ఆందోళికమావాహయామి. సమస్త రాజ్యోపచార వ్యక్తోపచార శక్యోపచార పూజాం సమర్పయామి. 2 అక్షంతలు నీళ్లు కలిపి వదిలిపెట్టండి. మగవాళ్ళు అక్షంతలు పట్టుకోవాలి, ఆడవాళ్ళు వాళ్ళ చేతులు నీళ్లు పోయాలి. ఆ అక్షంతలు నీళ్లు కలిపి గణపతి చూపించి వదిలిపెట్టాలి. మంత్రయేనం క్రియాయేనం భక్తేనం యత్పోషితం మయా దేవ పరిపూర్ణం శ్రీయాధ్యానవాహనాది షోడశోపచార పూజ్యాత్ భగవాన్ ఏతత్సర్వం మహాగణపతి దేవతార్పణమస్తు. శ్రీ మహాగణపతి దేవత ప్రసాద సిద్ధిరస్తు. ఆ పూజ చేసినటువంటి మగవాళ్ళు అక్షంతలు తల మీద వేసుకోండి, ఆడవాళ్ళు పుష్పం తలలో పెట్టుకోండి. అక్షంతలు తల మీద శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమః. యథాస్థానం స్థాపయామి పూజయామి. గణపతి పెట్టినటువంటి ఆకుని కదపండి. యజ్ఞేన యజ్ఞమేదం దేవాస్తాని ధర్మాని పదమాన్యాసం దేహనాగం మహిమానస్య త్రపో క్షేమాయ పునరాగమనాయ చ. పూర్వాదేవంగన విశేషనిష్టాయాం. మళ్ళీ 3 సార్లు నీళ్ళు తీసుకోండి. ఆజమ్యా కేశవాయ స్వాహ. లోపలికి అందరూ కూడా 3 సార్లు మళ్ళీ లోపలికి నీళ్ళు తీసుకోండమ్మా. ఆజమ్యా కేశవాయ స్వహ, నారాయణాయ స్వహ, మాధవాయ స్వహ, గోవిందాయ నమః. అక్కడే పెట్టండి, ఫోన్ దగ్గర పెట్టండి. ఆజమ్యా కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం అదోక్షితాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. పూర్వోక్తేవంగన విశేషణ విశిష్టాయాం సవతిథౌ శ్రీమాం శ్రీమదః పూర్వసంకల్పద ప్రకారేణ పూర్వయజమానస్యాం సహ కుటుంబానాం క్షేమశ్రీభిరారోగ్య ఐశ్వర్యాభివృద్ధిర్యర్థం నవగ్రహ దేవత ఇంద్రాది అష్టదిక్పాలక దేవత ఆవాహన పూజా కరిష్యే. అందరూ కూడా తమలపాకు పీడి ఒక్కలు పెట్టుకుంటున్నారు. అలాగే వాటి మీద మంత్రం చెప్పిన తర్వాత అక్షరం తీసుకోండి. అగ్నిం దోతం ప్రణమయే ఓదాం విశ్వవేదసాం అస్యేజ్ఞస్య కృతోహం తద్రుద్రాయ ప్రదేశసే వేదష్టమాదప్యతే భోజే వసతగం వదే
అందరూ కూడా చెప్పండి. సాంగం సవాయితం సవాహనం సదిగ్నేం పత్నీ పత్ర పరివార సమేతాం మధ్యస్థ గృహే వర్తులాకార మండలే. కలశానికి తూర్పు భాగంలో మధ్యలో అక్షణ సూర్యగ్రహ దేవతమావాహయామి స్థాపయామి పూజయామి. మళ్ళీ అక్షతలు తీసుకోండి. అందరూ కూడా చెప్పండి. చంద్ర అరిష్టేతు సంప్రాప్తే చంద్ర పూజాంచ ధారయేత్ చంద్రధ్యానం ప్రవక్ష్యామి మమ మనః పీడోప శాంతయే. ఓం ఆప్యాయస్వతమేతతే విశ్వదస్సోమవృష్ట్యం భవావాచస్సంగధే శవనాత్ పృథివీభవాక్షాదుదం గౌరీ మాయ శ్రీలాన్ లక్షత్యేకపదే త్వపదేదాది దుష్పదే అష్టాపదే నవపదే భవసేతాస్సాక్షమృవం వ్యామన్నే సాంగం సవాయుధం సవాహనం సదగ్నేం పత్నే మంత్రవివారమేతాం సూర్యస్థితాస్యాః ఆగ్నేయ దిగ్భాగే. కలశానికి అగ్ని దిగ్భాగం అంటే ఈ మూల ఆగ్నేయ, కలశానికి ఆగ్నేయ మూల ఆగ్నేయ మూలగా వేయాలి. మమ యజమానస్య రోగపీడోపశాంత్యర్థం అగ్నిర్మూర్ధాదివక్కగుత్పృథివ్యా అయం అపాగం వేతాగం సుసిన్వతే స్యోన పృథివీ భ్రువాక్షం గేత్రస్య పద్నాగం జయామసే కామస్వం పోషయిత్వా. అధిదేవతా పృచ్చతి దేవతా సహితః ఆదిత్యాదినవగ్రహ దేవత సూర్యస్య గ్రహస్య దక్షిణ దిగ్భాగే. కలశానికి దక్షిణ భాగం, కలశానికి దక్షిణ భాగం అంటే మీకు ముందర భాగం అవుతుంది, వాళ్ళకి వెనక భాగం అవుతుంది. దక్షిణ దిగ్భాగే అంగారక గ్రహ దేవతమావాహయామి స్థాపయామి పూజయామి. ఎవరు వాళ్ళు? ఈ పక్కన కూర్చున్నటువంటి వాళ్ళందరూ ఉత్తర దిక్కు కూర్చున్నట్టు, ఈ పక్కన కూర్చున్నటువంటి వాళ్ళందరూ దక్షిణ దిక్కు కూర్చున్నట్టు. వీళ్ళు చూసి మీరేస్తే ఆపోజిట్ గ్రహాలు అవుతాయి, వాళ్ళు చూసి మీరేస్తే ఆపోజిట్ గ్రహాలు అవుతాయి. కాబట్టి మీ దిక్కును మీరే చూసుకోండి, వాళ్ళ దిక్కు వాళ్ళే చూసుకుంటారు. అండ్ వాళ్ళు చూసి మీరు, మీరు చూసి వాళ్ళు వేస్తే గ్రహాలన్నీ కూడా వ్యతిరేకంలో ఆవాహన అవుతాయి. అందువల్ల కొంతమంది ఈ పక్కన ఆవాహనం అనేటువంటిది దక్షిణ దిగ్భాగం అంటే మీకు ముందు అన్నా నేను, ముందు భాగం కాదు, మీకు ముందు అంటే మీ వైపు. కాబట్టి ఇంద్రాది అష్టదిక్పాలక దేవతలే ముఖ్యమైనటువంటి ప్రధాన పాత్ర పోషిస్తాయి. అలాగే ఇప్పుడు చెప్పేటువంటి గ్రహం బుధగ్రహం. ఆ బుధగ్రహం అనేటువంటిది ఈశాన్య దిగ్భాగంలో ఉంటుంది. అలాగే మీ మండపారాధనలో కూడా ఈశాన్యంలో ఉన్నటువంటి కమలపాకు మీద అక్షంతలేసి నమస్కారం చేసుకోవాలి మేము మంత్రం చెప్పిన తర్వాత. ధ్యానం ప్రవక్ష్యామి బుద్ధి పీడాపశాంతే వద్వద్వస్వాగ్నేవచాగ్మిష్టాభోచేషకం ధామయంచ ఇదం విష్ణుం చక్రమే త్రేధాంతే సమోఢ్యం పశ్య వాగుంసరే సహస్రదేరుషాపురుషः సహస్రాక్ష సహస్రపాశవోవం విశ్వదావత్వాస్యదిష్టదిశాంగులం. అధిదేవతా పృచ్చతి దేవతా సహితః ఈశాన్య దిగ్భాగే బుధగ్రహదేవతమావాహయామి స్థాపయామి పూజయామి. ఈశాన్యం లేచి నమస్కారం చేసుకోండి అందరూ కూడా. అలాగే ఇప్పుడు చెప్పేటువంటిది గ్రహం గురుడు, అత్యంత ప్రధానమైనటువంటి గ్రహం ఇది. ఎందుకంటే గురుడు కీర్తిని, ప్రతిష్టని, ధనకారకి మూలము. కాబట్టి ఆ యొక్క గురుణ్ణి ఆవాహనం చేస్తున్నాం ఇప్పుడు. ఆ గురుడు అనేటువంటి వాడు ఉత్తర దిగ్భాగంలో ఉంటాడు. అంటే మీకు ఉత్తర భాగంలో వేయాలి, ఎదురుకొండ మధ్యలో. అలాగే మీరు మీ ముందుకు వస్తుంది ఉత్తర దిగ్భాగం అంటే మీరు గురుడు ఎదురుకుండా కూర్చున్నట్టు, మీరు గురుడికి వెనుక భాగంలో కూర్చున్నట్టు లెక్క. అందువల్ల కలశానికి ముందు వైపు అవుతుంది మీకు ఉత్తర భాగం. ఉత్తరం అంటే ఇది. ఓం బృహస్పతే అధ్యర్యాగజమధ్యనేష యద్ధీరయాసిద్రవిణం దేహి చిత్రం బ్రహ్మజ్ఞానం ప్రథమం పురస్తాత్ దుషమతే అధిదేవతా పృచ్చతి దేవతా సహితః ఆదిత్యాదినవగ్రహ దేవత బృహస్పతి గ్రహే కనకవర్ణం కనకగంధం కనకపుష్యం కనకమాల్యాంబరధరం కనకశస్త్రసాదోపితం దివ్యరదాసమారూఢం మేరుం ప్రాధ్యక్షణం గురుం. ఉత్తర దిగ్భాగే దీర్ఘచతురస్రాకారమండలే అధిదేవతా పృచ్చతి దేవతా సహితః ఆదిత్యాదినవగ్రహ దేవత సూర్యస్య గ్రహస్య ఉత్తర దిగ్భాగే కనకవర్ణే బృహస్పతి గ్రహ దేవత ఆవాహయామి స్థాపయామి పూజయామి.
బృహస్పతి గ్రహ దేవతమావాహయామి స్థాపయామి పూజయామి. ఇప్పుడు చెప్పేటువంటిది శుక్రుడు అంటే తూర్పు భాగంలో ఉంటాడు ఆయన. ముందు మధ్యలో ఉన్నటువంటి సూర్యుడిని ఫస్ట్ ఆవాహనం చేసాం మనం తూర్పు భాగంలో అని చెప్పేసి. ఆ యొక్క సూర్యుడికి ముందు భాగంలో వస్తాడు ఆయన. అంటే తూర్పు వైపుకే ఇంకో రెండో ఆకు పెట్టుకోవాలి మీరు. తూర్పు భాగంలో అనేటువంటిది తూర్పు భాగము ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి రెండు చుట్టూ పెట్టారు, దిక్కుల్లో పెట్టలేదు. ఆకులు అనేటువంటివి దిక్కుల మూలకంగా పెట్టుకోవాలి. ఏ ఆకులైనా సరే ఆకులు దిక్కుల మూలకంగా పెట్టుకున్నప్పుడు మేము చెప్పేటువంటిది మీకు అర్థమవుతుంది. దాని చుట్టూ పెడితే మీకు అర్థం కాదు. శుక్రంతే అన్యద్దంతే అన్యద్వశరూపే అహునీతి రాత్రస్తు ఇంద్రాణి మాసనాదేశో సపత్నేః అధిదేవతా ప్రత్యధిదేవతా సహితాదిచ్ఛాది నవగ్రహ దేవత ప్రాక్ దిగ్భాగే శుక్రగ్రహ దేవతమావాహయామి స్థాపయామి పూజయామి. అక్కడ పెట్టండి. శుక్రగ్రహ దేవతమావాహయామి స్థాపయామి పూజయామి. అక్కడ ఏంటి సీరియల్లో పెట్టుకున్నారమ్మా. తామలపాకులు అనేటువంటివి సీరియల్లో పెట్టుకోకూడదు వాస్తవంగా అయితే. ఎందుకంటే ఇక్కడ దిక్పాలకుల ప్రకారంగా వస్తాయి అన్నీ కూడా. ఒక సీరియల్ ప్రకారం పెట్టినప్పుడు మాకు ఆవాహనం చేయించాలన్నారే కొద్దిగా ఆలోచించవలసి వస్తుంది. కాబట్టి 8 దిక్కులు 8 ఆకులు మళ్ళీ పైన 8 ఆకులు రౌండ్ షేప్లో పెట్టుకుంటే మీకు అర్థమయ్యేది. అన్ని నల్ల చదరం పెట్టేసరికి మీకు అర్థం కావట్లేదు అక్కడ. ఎందుకంటే ఏ దిక్కుకు ఆవాహనం చేసేటువంటిది ఆ దిక్కు ఆవాహనం చేసుకుంటూ ఉంటారు. కాబట్టి తమలపాకులు అనేటువంటి సతుకునేటప్పుడు ఇక్కడ కాదు, ఎప్పుడైతే సతుకునేటప్పుడు 8 దిక్కుల 8 ఆకులు ఉండేటట్టు పెట్టుకోవాలి. అప్పుడు మీకు ఇబ్బంది అనేటువంటిది ఉండదు. ఎందుకంటే మీరు పెట్టినటువంటి ఆకులు తీయకూడదు. ఎందుకంటే కొన్ని గ్రహాల ఆవాహనం అయ్యి ఉన్నాయి అక్కడ ఆల్రెడీ. ఇప్పుడు పశ్చిమ భాగం అంటే స్వామివారికి పశ్చిమ భాగం అంటే మీరు కూర్చున్నటువంటి స్థలానికి మొత్తం పశ్చిమ భాగం, అలాగే కలశానికి పశ్చిమ భాగం అవుతుంది. ఆ పశ్చిమ భాగంలో ఉండేటువంటి వాడు శని. జాగ్రత్తగా ఆవాహనం చేసుకోండి. కలశానికి పశ్చిమ భాగంలో ఒక ఆకు వేసుకోండి, దగ్గరగా తీసుకోండి. మిగిలిన ఆకులు పక్క పెట్టుకోండి, ఆవాహనం చేసిన ఆకులు కాకుండా. పశ్చిమ భాగంలో ఆకు వేసుకోండి. ముందు కలశానికి మిగిలినటువంటి ఆకులు తీసేసుకోండి, పక్కన పెట్టుకోండి. మిగిలిన ఆకులు ఆవాహనం చేసిన ఆకులు తప్ప మిగిలినటువంటి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చేసినవి 6 గ్రహాలు మాత్రమే. 6 పక్కకు వదిలేసి మిగిలిన ఆకులు పక్కకు పెట్టుకోండి. మీకు అర్థమవుతుంది. మొత్తం పక్క తీసి పనిలో పెట్టుకోండి. ఆవాహనం చేసిన ఆకులు తప్ప మిగిలినటువంటివి పక్కకు తీసి పెట్టుకోండి. మీకు దగ్గర ఉన్నటువంటి పల్లెల్లో పెట్టుకోండి. ఇప్పుడు ఆవాహనం చేసినటువంటివి సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు 6 గ్రహాలు మాత్రమే. అంటే 6 ఆకులు మాత్రమే ఉండాలి అక్కడ. మిగిలిన ఆకులన్నీ కూడా తీయాలి. మిగిలిన ఆకులన్నీ కూడా తీసి పక్కకు పెట్టుకోండి. ఆ ఆకులన్నీ కూడా భార్యలు పట్టుకోవాలి, మగవాళ్ళకి అందించాలి. శాస్త్ర విధానం అది. 6 ఆకుల నుంచి మిగిలిన ఆకులన్నీ తీయండి అని చెప్తున్నాను. మీరే తీయలేదు, ఇంకా చాలా మంది తీయలేదు. 6 ఆకులు మాత్రమే ఉంచుకుని మిగిలిన ఆకులు తీసేయండి. మీకు కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది పూజ చేసేటప్పుడు. మీరు ఎక్కడ వేసారు మాకేం తెలుస్తుందమ్మా. ఒక జత పట్టుకోండి. ఒక జత పట్టుకోండి. మీరు అది పక్కన పల్లెల్లో వేసుకోండి, మా ఆకులు వేసుకోండి. ఒక జత పట్టుకోండి అందరూ కూడా. అందరూ చెప్పండి. సూర్య అరిష్టేతు సంప్రాప్తే సూర్య పూజ అంచ
कारयेतु सूर्यध्यानं प्रवक्ष्यामि मम ఆత్మ పీడోప శాంతయే. అందరూ కూడా కలశానికి మీరు పట్టుకునేటువంటి ఆకుని తూర్పు భాగంలో, అంటే ఈ పక్కన నేను ఏ పక్కన అయితే నిలబడి ఉన్నానో ఆ పక్క పెట్టాలి. మీరు కలశానికి నేను ఏ పక్కన అయితే నిలబడి ఉన్నానో ఆ పక్క పెట్టాలి. ఈ పక్కన నిలబడి ఉన్నా నేను. ఇప్పుడు ఆ పెట్టినటువంటి ఆకు తప్ప మిగిలిన ఆకులన్నీ తీసేయండి. మళ్ళీ పెట్టిన ఆకులు తప్ప మిగిలిన ఆకులన్నీ తీసేయండి. అక్కడ పెట్టి మిగిలిన తీసేయండి. మిగిలిన తీసేయండి. మిగిలిన తీసి పల్లెల్లో పట్టుకోండి. పల్లెల్లో పెట్టేసుకోండి. అన్నీ కూడా అన్నీ ఒకటే ఆకుంటుంది. సూర్యుడు వచ్చింది ఒకటే. ఇప్పుడు అంటే ఒక ఆకు పెట్టండి తూర్పుకి, మిగిలిన తీసేయండి అని చెప్తున్నా. మిగిలిన అన్నీ తీసేసేయండి. మిగిలిన తీసేయండి. ఒక ఆకు ఉంటుంది మండపారాధనలో అంతే, ఇంకేముండవు. ఇప్పుడు రెండో ఆకు పట్టుకోండి. ఇప్పుడు ఇంకో జత పట్టుకోండి. అందరూ కూడా ఇంకొక జత పట్టుకోండి. తమలపాకులు తీసుకోండి అందరూ కూడా. ఓం ఆప్యాయస్సతమేతతే విశ్వదస్సామవృష్టియం భవావాజస్సజం గధే. ఓం ఆప్సమేషామభ్రువాన్స్ విశ్వవేదే గౌరీం మాయసలీలాని దక్షజ్ఞేకపదే ద్విపదే చతుష్పదే అష్టాపదే నవపదే బభావసే సహస్రాక్ష పర్వం వ్యామన్. అతిదేవతా ప్రత్యతి దేవతాగ్రహం శ్వేతవర్ణం శ్వేతగంధం శ్వేతపుష్పం శ్వేతమాల్యాంబరధరం శ్వేతశ్చిత్రదాతోపితం దివ్యరథాసమారూఢం మేరం ప్రదక్షిణాం. అధిదేవతా ప్రత్యతి దేవతా సహితః సూర్యస్య గ్రహస్యాః ఆగ్నేయ దిగ్భాగే సమశత్రుస్రాకారమండలే చంద్రగ్రహ దేవతమావాహయామి స్థాపయామి పూజయామి. అందరూ కూడా ఈ పక్కన పెట్టండి. ఈ మూలకి అదే ఆ మూలకి నేను ఏ మూల పెట్టినా ఆ మూల అందరూ కూడా పెట్టినట్టే. కదపత్తి పెట్టిన తర్వాత సూర్యగ్రహ దేవతమావ చంద్రగ్రహ దేవతమావాహయామి స్థాపయామి పూజయామి. మళ్ళీ ఇంకో జత పట్టుకోండి. ప్రధానమైనటువంటి గ్రహం ఇది. అంగారకుడు, కుజుడు, అలాగే నాగదోష సంబంధితమైనటువంటిది, సంతాన సంబంధితమైనటువంటిది, వివాహం ఆలస్యమైనటువంటిది, అన్యోన్య దాంపత్యం లేకపోవటం, సంతానం అనేటువంటిది లేకపోవటం, వివాహం అనేటువంటిది ఆలస్యం కావటం, అలాగే రుణములు, రోగములు అన్నిటువంటిది కూడా సంప్రాప్తించేటువంటిది. తద్దోషాలని నివారణ చేయమని చెప్పేసి, అలాగే ఇప్పుడు మనం ఆవాహనం చేసినటువంటిది కుజగ్రహము. కుజ దోషం అని చెప్పేసి మాట వినే ఉంటారు. ఆ యొక్క కుజుని ఇప్పుడు మనం ఆవాహనం చేసుకుంటున్నాం. కుజాష్టేత సంప్రాప్తే కుజభోజాంజకారయేతి కుజధ్యానం ప్రవక్ష్యామి రోగపీడాపశాంతయే. అగ్నిర్మోర్ధాదివక్తగత్పదవ్య అయం అభాగం వేదాగం సుసన్వదే శ్యానాత్ పృథివీ భవారక్షాదం క్షేత్రస్య వజ్రాగం దయామసే కామస్సం పోషయిత్వా. కుజగ్రహే గ్రహశ్చాగచ్చాగచ్చః. కుజగ్రహం రక్తవర్ణం రక్తగంధం రక్తపుష్పం రక్తమాల్యాంబరధరం రక్తశ్చిత్రదాతోపితం దివ్యరథాసమారూఢం మేరుం ప్రదక్షిణద్వాగ్దిగ్భాగే త్రికోణాకారమండలే సూర్యస్య గ్రహస్యాః దక్షిణ దిగ్భాగే అంగారకగ్రహ దేవతమావాహయామి స్థాపయామి పూజయామి. అధిదేవతా ప్రత్యతి దేవతా సహితః ఆదిత్యాదినవగ్రహ దేవత త్రికోణాకారమండలే దక్షిణ దిగ్భాగే అంగారకగ్రహ దేవతమావాహయామి స్థాపయామి పూజయామి. దక్షిణ దిగ్భాగే అంగారకగ్రహ దేవతమావాహయామి స్థాపయామి పూజయామి. అలాగే అందరూ కూడా మళ్ళీ ఇప్పుడు ఇంకో 2 ఆకులు పెట్టుకోండి. 2 ఆకులు ఒక్క
बुधारिष्टेत सम्प्राप्ते बुधपूजाञ्जकारेत बुधध्यानं प्रवक्ष्यामि बुद्धिपीडोपशान्तये उद्बद्ध्वस्वाग्ने वृजागमुष्ठावोच्छेदनं धामयञ्च पुनग्रस्तावतरम् इदं विष्णुं चक्रमे त्रेधार्थे समोच्छं पश्य भागुंसुरे अधिदेवता वृक्षति देवता सहितः आदित्यादिनवग्रह देवता सूर्यस्य ग्रहस्याः बुधग्रहदेवतमावाहयामि स्थापयामि पूजयामि गुरुवारस्तेन सम्प्राप्ते गुरुपूजाञ्च गुरुध्यानं प्रवक्ष्यामि पुत्रवीरोपशान्तये गणकवर्णं गणकगन्धं गणकपुष्यं गणकमाल्याम्बरधरं गणकचित्रजातोपितं विविरदासमारूढं मेरं प्रातिग्भागे अधिदेवतः प्रत्यधिदेवता सहितः सूर्यस्य ग्रहस्याः उत्तरदिग्भागे दीर्घचतुरस्राकारमण्डले बृहस्पतिग्रहदेवतमावाहयामि स्थापयामि पूजयामि बृहस्पतिग्रहदेवताभ्यो नमः उत्तरदिग्भागे बृहस्पतिग्रहदेवतमावाहयामि स्थापयामि पूजयामि बृहस्पतिग्रहदेवतमावाहयामि स्थापयामि पूजयामि మళ్ళీ 2 ఆకులు తీసుకోండి. శుక్రుడు వివాహ కారకుడు, అలాగే ఆరోగ్య కారకుడు, ఐశ్వర్య కారకుడు, స్త్రీ కారకుడు, రాజ్యాది కారకుడు ఈ యొక్క శుక్రుడు. అందరూ కూడా చెప్పండి. శుక్ర అరిష్టేతు సంప్రాప్తే శుక్ర పూజాంచ कारयेतु शुक्रध्यानं प्रवक्ष्यामि मम पत्नी पीडोपशान्तये ओम शुक्रन्ते अन्नद्धितन्ते अन्नद्विषरोपहमेतिरातिरस्तु शुक्रारिष्टेत सम्प्राप्ते शुक्रपूजां चकारेत शुक्रध्यानं प्रवक्ष्यामि कलत्रपीडोपशान्तये शुक्रग्रहे ग्रहश्चागच्छागच्छः शुक्रग्रहं श्वेतवर्णं श्वेतगन्धं श्वेतपुष्पं श्वेतमाल्याम्बरधरं श्वेतश्चित्रदातोपितं दिव्यरदासमारूढं मेरुं प्राप्तिग्भागे अधिदेवता पच्छतिदेवता सहितः आदिच्छादिनवग्रहदेवता प्राप्तिग्भागे पञ्चकोणाकारमण्डले शुक्रग्रहदेवतमावाहयामि स्थापयामि पूजयामि. ఇప్పుడు మీరు పెట్టినటువంటి తూర్పు భాగంలో 2 ఆకులు ఉన్నాయి. ఆ 2 ఆకులకి మధ్యలో పెట్టండి. తూర్పు భాగంలో 2 ఆకులకి మధ్యలో ఇక్కడే మధ్యలో అది ముందుకి సూర్యుడికి ముందుకి शुक्रग्रह देवतमावाहयामि स्थापयामि पूजयामि. अंदर కూడా చెప్పండి. శన్య అరిష్టేతు సంప్రాప్తే శని పూజాంచ कारयेतु శనిధ్యానం ప్రవక్ష్యామి మమ ప్రాణ పీడోప శాంతయే అధిదేవత ప్రత్యధి దేవత సహిత ఆదిత్యాది నవగ్రహ दोष परिहरार्थं श्रीश्वर ग्रहदेवता आराधनं करिष्ये. ओम समग्निरग्निविष्करक्षन्नस्तपतु सूर्यः संवादोद्वासितः यमाय सोमसमुद्रयमायुर्विहरं कुतः. ओम अधिदेवता वृक्षदिदेवता सहितः शनेश्वरगृहे ग्रहच्चागच्छागच्छः. शनेश्वरगृहं नीलवर्णं नीलगन्धं नीलपुष्पं नीलमाल्याम्बरधरं नीलश्चित्रदातोपितं दिव्यरदासमारूढं मेरुं पश्चिमदिग्भागे धनुराकारमण्डले पृष्ठतिलधान्यस्योपरि शनेश्वरग्रहदेवतमावाहयामि स्थापयामि पूजयामि. शनेश्वरग्रह కలశానికి పశ్చిమ భాగం అంటే దేవుడున్న వైపు పెట్టాలి. మధ్యలో पश्चिमदिग्भागे शनेश्वरग्रहदेवतमावाहयामि स्थापयामि पूजयामि. ఓం అక్షంతరేసి నమస్కారం చేసుకోండి. మాకున్నటువంటి
ఏనాడు శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, అలాగే శని మహాదశ, అంతర్దశ ఉన్నటువంటి దోషాలు అన్నీ కూడా నివారించి, అలాగే శనీశ్వరుణ్ణి ఆరాధిస్తున్నటువంటి వారికి నవగ్రహాల్లో ఏ గ్రహ దోషం ఉన్నా సరే ఆయనకు తొలగించేటువంటి అధికారం ఉంది. కాబట్టి ఆ యొక్క శనీశ్వరుడికి పూజ చేయడం వల్ల శని దోషం ఒకటే కాదు, నవగ్రహ దోషాల్లో ఉన్నటువంటి ఇతర దోషాలు ఏమైనా సరే తొలుగుతాయని చెప్పేసి ఆ యొక్క శని రాహుధ్యానం ప్రవక్ష్యామి చక్షుపీడాపశాంతయే. అందరూ కూడా చెప్పండి. రాహువు అరిష్టేతు సంప్రాప్తే రాహు పూజాంచ కారయేతు రాహుధ్యానం ప్రవక్ష్యామి మమ చక్షుః పీడోప శాంతయే. ఓం గయానశ్చిత్రాభోపదోతే సదావతః సగా గయానశిష్ఠయావతః ఆస్తే సర్పేభ్యో ఏకే చ పృథివీమనం తరక్షే ఏ దేవతేభ్యో సర్పేభ్యో నమో నమః. అధిదేవతా ప్రత్యధిదేవతా సహితః ఆదిత్యాదినవగ్రహ దేవత రాహుగ్రహే గ్రహశ్చ ఆగచ్చాగచ్చః. రాహుగ్రహం ధూమ్రవర్ణం ధూమ్రగంధం ధూమ్రపుష్పం ధూమ్రమాల్యాంబరధరం ధూమ్రచిత్రదాదోపితం దివ్యరథసమారూఢం మేరుం అప్రదక్షిణ కుర్వాన్. అధిదేవతా ప్రత్యధిదేవతా సహితః ఆదిత్యాది నవగ్రహ దేవత సూర్యస్య గ్రహస్యాః నైరుతి దిగ్భాగే శూర్పాకారమండలే రాహుగ్రహ దేవతమావాహయామి స్థాపయామి పూజయామి. రాహుగ్రహ దేవతమావాహయామి స్థాపయామి పూజయామి. అక్షంతలేసి నమస్కారం చేసుకొని పెట్టిన తర్వాత రాహుగ్రహ దేవతమావాహయామి స్థాపయామి పూజయామి. 2 తామలపాకులు ఒక్క తీసుకోండి. ఇప్పుడు కాలసర్పదోష నివారణం, అలాగే నాగదోష నివారణం, మనిషిలో జ్ఞానాన్ని పెంపొందించేటువంటిది కేతువు. ఆ యొక్క కేతు గ్రహాన్ని ఆవాహనం చేసుకుంటున్నాం ఇప్పుడు. అందరూ కూడా చెప్పండి. కేతువు అరిష్టేతు సంప్రాప్తే కేతు పూజాంచ కారయేతు కేతు ధ్యానం ప్రవక్ష్యామి మమ జ్ఞాన పీడోప శాంతయే. గేదం గృణ్మన్నపగేద వేషామర్యా అపేత శేషమజద్వృజాయితః బ్రహ్మజ్ఞానాం ప్రథమం పురస్తాః ద్విషమతే అధిదేవతా ప్రత్యధిదేవతా సహితాదిచ్ఛాది నవగ్రహ దేవతాం కేతుగ్రహే గ్రహశ్చాగచ్చాగచ్చః. కేతుగ్రహం చిత్రవర్ణం చిత్రగంధం చిత్రపుష్పం చిత్రమాల్యాంబరధరం చిత్రశ్చిత్రదాదోపదం దివ్యరథసమారూఢం మేరుం ప్రదక్షిణ కుర్వాన్. అధిదేవతా ప్రత్యధిదేవతా సహితః ఆదిత్యాది నవగ్రహ దేవత సూర్యస్య గ్రహస్యాః వాయువ్య దిగ్భాగే ధ్వజాకారమండలే కేతుగణదేవతమావాహయామి స్థాపయామి పూజయామి. మీకున్నటువంటి మండపంలో ఒక పక్కన ఖాళీ ఉంటుంది చూడండి. వాయువ దిగ్భాగే ధ్వజాకారమండలే కేతుగణదేవతమావాహయామి స్థాపయామి పూజయామి. ఇప్పుడు మీరు పెట్టినటువంటి 9 ఆకుల మీద నమస్కారం చేసుకోండి అక్షంతలేసి. ఆదిత్యాది నవగ్రహ దేవత ఆవాహయామి స్థాపయామి పూజయామి. ఇంద్రం వా విస్మృతినే అస్మాకమస్తు కేవలః. 2 తామలపాకులు తీసుకోండి, ఒక్క పట్టుకోండి. ఇంద్రం వా విస్మృతినే అస్మాకమస్తు కేవలః సాంగం సమాయుధం సమాహనం సజగ్నేం పత్నే పత్రపరివార సమేతాం ప్రాగ్దిగ్భాగే ఇంద్రగ్రహ దేవతమావాహయామి స్థాపయామి పూజయామి. తూర్పు భాగంలో పెట్టండి, మధ్యలో తూర్పు భాగంలో మధ్యలో శుక్రగ్రహ ఇంద్రదేవతమావాహయామి స్థాపయామి పూజయామి. మళ్ళీ తీసుకోండి. ఇప్పుడు పెట్టేటువంటివి అష్టదిక్పాలకులు, అంటే తూర్పు, ఆగ్నేయం, దక్షిణం, అలాగే నైరుతి, పడమర, వాయువ్యం, ఉత్తరం, ఈశాన్యం. ఈ దిక్కుల్లో వస్తాయి అన్ని కూడా. కాబట్టి ఆ యొక్క దిక్కుల్లో ఇప్పుడు పెట్టినటువంటి ఇంద్రుడు తూర్పు భాగంలో ఉంటాడు. అలాగే మీరు ఇందాక చంద్రుడిని ఆవాహనం చేశారు రెండోసారి. 2వ గ్రహం చంద్రుడు. ఆ చంద్రుడి యొక్క ప్లేస్ లో పెట్టండి ఇప్పుడు. అగ్నిం యోతం వృణమహే అవతారం విశ్వవేదసామస్య సుకృతం అధిదేవతా ప్రత్యేదాదిత్యాది నవగ్రహ దేవత ఆగ్నే దిగ్భాగే అగ్నిమావాహయామి స్థాపయామి పూజయామి. అగ్ని ఆవాహయామి స్థాపయామి పూజయామి. పైన
ఇక్కడ ఈ పక్కకి మధ్యలో ఈ ఆకు పక్కన పెట్టాలి. మధ్యలో పైకి పెట్టాలి. అలా కాదు దక్షిణ భాగం అక్కడే. ఓం ఘోషణ పరాపరాహృతకం సాంగం సవాయుధం సవాహనం సజగ్నేం పత్నే పత్రపరివార సమేతాం నైరుతి దిగ్భాగే నిరుతిమావాహయామి స్థాపయామి పూజయామి. నైరుతి ఇప్పుడు రాహుగ్రహాన్ని పెట్టినటువంటి చోట పెట్టండి. అక్కడ నైరుతి మావాహయామి స్థాపయామి పూజయామి. ఇమం మే వర్ణశ్చావధేయం సాంగం సవాయుధం సవాహనం సజగ్నేం పత్నీ పత్రవివార సమేతాం సూర్యగ్రహస్యాః. ఇందాక పశ్చిమ దిగ్భాగంలో శనీశ్వరుని పెట్టారు. ఆ శనీశ్వరుడు పక్కనే పెట్టండి. పశ్చిమ దిగ్భాగే వర్ణమావాహయామి స్థాపయామి పూజయామి. పశ్చిమ దిగ్భాగంలో పశ్చిమంలో అక్కడ కాదు మధ్యలో. పశ్చిమ దిగ్భాగే వర్ణమావాహయామి స్థాపయామి పూజయామి. నవవాయో వృతస్పశ్చంద్రేణ పవిత్రేణ శౌర్యోరస్మభిః సాంగం సవాయుధం సవాహనం సజగ్నేం పత్నే పత్రపరివార సమేతాం వాయువ దిగ్భాగే వాయుమావాహయామి స్థాపయామి పూజయామి. పెట్టిన దాని కింద పెట్టండి. పైన మీరు పైన పెట్టాలి. పశ్చిమ దిగ్భాగే వరుణ దిగ్భాగే వాయుమావాహయామి స్థాపయామి పూజయామి. వాయు తర్వాత ఉత్తరం కుబేరుడు. అందరూ కూడా పట్టుకోండి. అందరూ కూడా చెప్పండి. మమ స్వగృహే వసతి గృహే అలక్ష్మి పరిహరార్థం సర్వ అభీష్ట సిద్ధ్యర్థం కుబేర దేవత అనుగ్రహ సిద్ధ్యర్థం రాజాదిరాజాయ ప్రదేశాయనే నమో వయం వై శ్రవణాయ కర్మహే సమేకాం కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాత్ కుబేరాయ వైశ్రవణాయ మహారాజాయ నమః. సాంగం సవాయుధం సవాహనం సజగ్నేం పత్నీ పుత్రపరివార సమేతాం ఉత్తర దిగ్భాగే కుబేరమావాహయామి స్థాపయా. ఉత్తరం కుబేర మీ ముందు మధ్యలో పెట్టాలి. మీకు పైకి వస్తుంది. ఉత్తర దిగ్భాగే కుబేరమావా. అక్షంత్రేసి నమస్కారం తీసుకోండి. కుబేరుని మనసులో తెలుసుకుని కుబేరమావాహయ మధ్యలో అక్కడ కుబేరమావాహయామి స్థాపయామి పూజయామి. అందరూ కూడా రెండు తాలుపాకులు ఒక్కలు పట్టుకోండి. ఈశాన సర్వ విజ్ఞానామేశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే అస్తు సదా శివం. ఈశాన్య దిగ్భాగే సాంగం సవాయుధం సవాహనం సజగ్నేం పత్నీ పుత్రపరివార సమేతాం ఈశాన్య దిగ్భాగే ఈశానమావాహయామి స్థాపయ. ఈశాన్యంలో పెట్టండి. ఈశానమావాహయామి స్థాపయామి పూజయామి. ఈశాన్యమావాహయామి స్థాపయామి పూజయామి. సాంగం సవాయుధం సవాహనం సజగ్నేం పత్నీ పుత్రపరివార సమేతాం. అందరూ కూడా అక్షంతలు వేసి నమస్కారం చేసుకోండి. అష్టదిక్పాలకుల మీద అలాగే ఆదిత్యాది నవగ్రహ దేవతల మీద కూడా. ఆదిత్యాది నవగ్రహ దేవత సహిత అష్టదిక్పాలక దేవతమావాహయామి స్థాపయామి పూజయామి. మీ దగ్గర ఎంతగా పూజ చేసి పక్క పెట్టేటువంటి గణపతి ఉన్నాడు. ఆయన పట్టుకోండి. అందరూ కూడా పక్కకు పెట్టినటువంటి వాళ్ళు తీసి పట్టుకోండి. లేనటువంటి వాళ్ళు అక్షంతలు పట్టుకోండి. గణపతి కలశం దగ్గరే ఉంచినటువంటి వాళ్ళు. ఓం గణానాం త్వా గణపతికం భవామహే కవిం కవీనాం ఉపమస్త్రమస్త్రమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతభిశ్చేద సాధనం. సాంగం సవాయుధం సవాహనం సజగ్నేం పత్నీ పుత్రపరివార సమేతాం ఆవాహయామి. అక్షత్రేసి నమస్కారం తీసుకోండి. ఆవాహయామి స్థాపయామి పూజయామి. ఆవాహయామి స్థాపయామి పూజయామి. ఆవాహితో భవ స్థాపితో భవ స్మృతో భవ సుప్రసన్నో భవ మమ అభిముఖో భవ. రెండు తామలపాకులు ఒక్క పట్టుకోండి. అందరూ కూడా చెప్పండి. మమ అభీష్ట సిద్ధ్యర్థం క్షేత్రపాలక అభయంకర వాస్తు పురుష దేవత
మమ ఇష్టదేవత సహిత రమా సత్యనారాయణ దేవత పరిపూర్ణ కటాక్షత సిద్ధ్యర్థం మనోవాంఛ ఫల సిద్ధ్యర్థం మన్యుర్దేవత సందృష్టం ధనమవయం సమాగతమస్త్వభ్యం దత్తాం వర్ణశ్చ మన్యః ఓం అధిదేవత ప్రత్యధిదేవత రమా సత్యనారాయణ స్వామి దేవతాంగత్వేన మన్యుర్దేవత క్షేత్రపాలక అభయంకర వాస్తు పురుష దేవత సహిత మమ చెప్పండి మమ ఇష్టదేవత ఎవరి యొక్క దైవం వాళ్ళు మనసులో తలుచుకోండి ఆ యొక్క ఇష్టదేవతను అంటే రోజు మీరు పూజ చేసుకునేటువంటి దేవతను తలుచుకోండి ఆ తమలపాకు కలసం ఎదురుకుండా పెట్టండి ఇష్టదేవతమావాహయామి స్థాపయామి పూజయామి ఆదిత్యాది నవగ్రహ దేవత ఇంద్రాది శ్రీపాలక దేవత ప్రసాద సిద్ధిరస్తు ఓం పునరాజ 3 సార్లు ఆచమనం తీసుకోండి మళ్ళీ పునరాజమనీయం జగశాజమ్యా కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ గోవిందాయ నమః ఓం విష్ణవే నమః ఓం మధుసూదనాయ నమః ఓం త్రివిక్రమాయ నమః ఓం వామనాయ నమః ఓం శ్రీధరాయ నమః ఓం ఋషికేశాయ నమః ఓం పద్మనాభాయ నమః ఓం దామోదరాయ నమః ఓం సంఘర్షణాయ నమః ఓం వాసుదేవాయ నమః ఓం ప్రద్యుమ్నాయ నమః ఓం అనిరుద్ధాయ నమః ఓం పురుషోత్తమాయ నమః ఓం మదోక్షజాయ నమః ఓం నారసింహాయ నమః ఓం అచ్యుతాయ నమః ఓం జనార్దనాయ నమః ఓం శ్రీకృష్ణాయ నమః ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః పూర్వోక్తే మంగళ విశేషణ విశిష్టాయాం సుపతిథౌ పూర్వసంకల్పద ప్రకారేణ పూర్వయజమానస్య సహ కుటుంబానాం క్షేమస్థితిభిషాయిరారోగ్య ఐశ్వర్యష్టకామ్యాతఫలసిద్ధ్యర్థం ధర్మార్థకామమోక్షచితరవిధఫలపురుషార్థం శ్రీ రమాదేవి సమేత వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవత ఆవాహన పూజాం చ కరిష్యే. నీళ్ళు ముట్టుకోండి. అందరూ కూడా ఆ యొక్క రమా సత్యనారాయణ స్వామి వారిని మీ మనసులో ఉన్నటువంటి కోరికని మనసులో చెప్పుకోండి. అలాగే అక్షంతలు పుష్పం కలిపి పట్టుకోండి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగివధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం శ్రీరమాదేవి సమేత వీర వెంకట సత్యనారాయణ స్వామినే నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. కలశం దగ్గర నమస్కారం చేసుకోండి అందరూ కూడా. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. అందరూ తమలపాకు పూలించి కలశం పైన పట్టుకోండి. కలశం పైన పూలించి పట్టుకోండి. తమలపాకు తీసుకోండి, కలశం పైన పూలించండి. కలశాన్ని తగలనివ్వకండి. అస్య శ్రీ శ్రీరమాదేవి సమేత సత్యనారాయణ స్వామి దేవత ప్రాణ ప్రతిష్టాయం ముహూర్తవస్తు. ప్రాణప్రతిష్ఠ సమయే ఆసనీతే పునరస్మాచక్షుప్రణ ప్రాణమహినో దేహి భోగం జ్యోత్మశూర్పడాయన స్వస్తి. అమృతం వై ప్రాణ అమృతమాప్రాణితాస్థానవాహ్పదే. సాంగం సవాయుధం సశక్నీం సపత్నీం పుత్ర పరివార సమేత శ్రీ రమాదేవి సమేత వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవత అస్య శ్రీ ప్రాణ ప్రతిష్ఠ పంచభూతానాం పంచాత్మక స్వరూపస్య శ్రీ రమాదేవి సమేత వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవత ప్రాణ ప్రతిష్ఠ అయం ముహూర్తవస్తు. ముహూర్తకాలే సూర్యాదీనానవానాం గ్రహాణం అత్యంత ఆనుకూలతా సిద్ధిరస్తు. ఆ తమలపాకు తీసుకోండి, కలశంలో వేసుకోండి, అక్షంతలేసి నమస్కారం చేసుకోండి. 6 సార్లు వేయాలి. అక్షంతలు తీసుకుని 6 గింజలు 6 సార్లుగా వేయాలి ఒక్కొక్కళ్ళు కూడా. ఆవాహితో భవ స్థాపితో భవ సుప్రీతో భవ సుప్రసన్నో భవ మమ అభిముఖో భవ. అందరూ కూడా మమ అనుకోండి. అభిముఖో భవ స్థిరాసనం కురు. ఒక పుష్పం తీసుకోండి. సహస్రదేరుష పురుష
सहस्राक्षसहस्रवाद सभोपम विश्वतावत्वाच्यतिस्तशाङ्गुलम् श्रीरमासमेत सत्यनारायण स्वामिने नमः। नवरत्नखचित सिंहासनं समर्पयामि। సింహాసనంతరం పుష్పం వేసి నమస్కారం చేసుకోండి. సింహాసనంతరం పుష్పం సమర్పయామి. మీ దగ్గర రూపు ఇచ్చారు, ఆ రూపు ఒక తమలపాకులో పెట్టుకుని కలశం ఎదురకుండా పెట్టండి. మీకు ఇచ్చినటువంటి రూపు పైన ఉన్నటువంటి పూల్లో కూడా సత్యనారాయణ స్వామి వారు ఉంటారు. జాగ్రత్త చూసి తీసుకొని బయటికి. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. ఉద్దరితో కానీ తమలపాకుతో కానీ నీళ్లు తీసుకుని కలశాన్ని చిపించి ఆ నీళ్లు ఆ యొక్క రూపం మీద వదిలిపెట్టండి. పాదయో పాద్యం సమర్పయామి. అలాగా 4 సార్లు వదిలిపెట్టండి. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. ముఖే ఆచమనీయం సమర్పయామి. శుద్ధోదక స్నానం, రూప్ మీద నీళ్లు చల్లండి. ఆపో ఇష్టామయో భవస్థానవోర్చే తథాతన మహేరణాయ చక్షసే యోవస్యవతమోదస్య విస్మేతస్మరంగమావో యథాజని. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం పంచామృత స్నానం. మీ దగ్గర ఇచ్చినటువంటి పంచామృతాలు పువ్వుతో కానీ తమలపాకుతో కానీ స్వామివారికి అభిషేకం చేస్తూ ఉండండి. కొద్ది కొద్దిగా ఒక్కొక్క చుక్క. ఆత్మపరిక్షణ నమస్కారం సమర్పయామి. అందరూ కూడా శిరస్సు వంచి నమస్కారం చేసుకుని చెప్పండి. నమో నారాయణాయ అనంతాయ గోవింద అచ్యుత అనంత గోవింద నామత్రయ మహామంత్ర జపార్థం మమ అభీష్ట సిద్ధ్యర్థం హరిహరాత్మక స్వరూపస్య సత్యనారాయణ దేవత మమ అభీష్ట సిద్ధ్యర్థం మనోవాంఛ ఫల సిద్ధ్యర్థం అపరాధ నమస్కార సహిత ప్రార్థన పూర్వక నమస్కార సమర్పయామి. అక్కడే నమస్కారం తీసుకోండి. ప్రార్థన పూర్వక నమస్కారం సమర్పయామి. అందరూ కూడా కూర్చోండి. 2 అక్షంతరం నీళ్ళు తీసుకుని వదిలిపెట్టేసి అక్షంతరం మగవాళ్ళు పట్టుకోండి, ఆడవాళ్ళు నీళ్లు పోయింది. ఆ అక్షంతరం నీళ్లు కలిపి కలశాన్ని దగ్గర ఉన్నటువంటి స్వామివారిని చూపించి పక్కన తమలపాకులో వదిలిపెట్టి స్వామివారి దగ్గర వదిలిపెట్టండి. స్వామివారి చూపించి పక్కన వదిలిపెట్టాలి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం యత్పోజితం మయా దేవ పరివారణం దృశ్యవాహనాదిశ్వరోపచార పూజా భగవాన్ ఏతత్సర్వం శ్రీరమాదేవి సమేత సత్యనారాయణ స్వామి దేవ స్మృతాల ప్రసన్న వరదో భవతు. స్వామివారికి సత్యనారాయణ స్వామి వారి యొక్క ప్రథమాధ్యాయం, అలాగే మిగిలినటువంటి బయట ఉన్నటువంటి భక్తులందరూ కూడా అక్షంతలు పట్టుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఆ యొక్క స్వామివారికి ఒక్కొక్క అధ్యాయం అయిన తర్వాత ఒక అరటి పండు నైవేద్యం పెట్టాలి. అలాగే అరటి పండ్లు లేనటువంటి వాళ్ళు ఖర్జూరం నైవేద్యం పెట్టవచ్చు. ఖర్జూరం కూడా లేనటువంటి వాళ్ళు మీకు ఇచ్చినటువంటి ప్రసాదం అనేటువంటి ఉంది, సత్యనారాయణ స్వామి వారికి ప్రసాదం 5 భాగాలుగా చేసుకోవాలి. దాన్ని అంటే కొద్దిగా తమలపాకులు పెట్టి చూపించాలి ప్రసాదం ఏది లేకపోతే. అలాగే మీ దగ్గర ఉన్నటువంటి అరటిపళ్ళు అయిపోతే కనుక ప్రసాదాన్ని తమలపాకులో కొద్దిగా పెట్టి స్వామివారికి చూపించాలి. కదా అధ్యాయం అయిపోయిన తర్వాత అలా ప్రథమాధ్యాయ. అందరూ కూడా అక్షరం పట్టుకోండి. పూర్వము సౌనకాది మహాములందరూ కూడా కలిసి నైమిసారణ్యంలో ఉన్నటువంటి సూత మహాముని దగ్గరికి వచ్చి, ఓ మహర్షి,
ఏ వ్రతం చేసినా ఏ పూజ చేసినా కోరిన ఫలములు సిద్ధించును, అట్టి దాన్ని తెలుపుము అని చెప్పి ఆ యొక్క సూత మహర్షిని గురులందరూ కూడా అడిగి ఉన్నారు. ఆ యొక్క సూత మహర్షి గురులను చూసి, గురులారా, పూర్వం ఒకప్పుడు నారదుడు ఇదే విధముగా శ్రీ మహావిష్ణుడు అడగగా ఆ యొక్క శ్రీహరి చెప్పినటువంటి దాన్ని మీకు తెలిపేదను అని చెప్పి ఈ విధంగా తెలుపుతున్నాడు. ఆ నారద మహర్షి సకల లోకంలో తిరుగుతూ పరిభ్రమించు భూలోకంలోకి వచ్చి మానవులు పడుతున్నటువంటి ఈ యొక్క కష్టములు నష్టములు అన్నీ కూడా చూసి, అయ్యో మానవులు అందరూ కూడా చాలా కష్టాలు పడుతున్నారు, ఈ కష్టాలన్నింటినీ కూడా తొలగించేటువంటి ఉపాయం అనేటువంటిది ఏమీ లేదా అని చెప్పేసి ఆలోచించుకుంటూ ఆ యొక్క వైకుంఠములకు హరినామ స్మరణ చేసుకుంటూ వెళ్ళి ఆ యొక్క శంఖము, చక్రము, గద, పద్మము, వనమాల విభూషణకు శ్రీమన్ నారాయణము దర్శించు. నారాయణ, నేను భూలోకం సంచరిస్తూ వైకుంఠంలో కూర్చున్నాను. ఆ యొక్క భూలోకంలో మానవులు పడుతున్నటువంటి కష్టములు చూసి ఆ కష్టాలన్నీ కూడా తొలగించేస్తే ఏమైనా ఉపాయం ఉందా అని చెప్పేసి ఆ యొక్క నారదుడు శ్రీ మహావిష్ణుడు యొక్క ఆ శ్రీమన్నారాయణుడు నారద మహర్షి, నీవు సకల లోకములను సకల జనులను ఉద్దేశించి అడిగినటువంటి కాబట్టి నీ కోరిక మన్నించుతూ శ్రీ సత్యనారాయణ స్వామి వారు అనిరాత్మక రూపమై ఉన్నారు. ఆ యొక్క సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం చేసుకుంటూ మానవులు పడుతున్నటువంటి కష్టాల నుంచి బయటపడతారు అని చెప్పేసి ఈ విధంగా సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రత విధానమును నారదుడికి ఉపదేశిస్తున్నాడు. ఆ యొక్క నారదుడు అడిగాడు, శ్రీమన్నారాయణ, ఈ యొక్క సత్యనారాయణ స్వామి వ్రతము ఏ విధంగా చేసుకోవాలి అని చెప్పేసి అడిగారు. అందరూ దామోదరుడైనటువంటి శ్రీమన్నారాయణుడు సంతోషించి ఈ వ్రతము ఏకాదశి నాడు కానీ, పౌర్ణమి నాడు కానీ, రవి సంక్రమణ నాడు కానీ చేసుకోవలేదు. ఈ వ్రతములు బంధుమిత్రాదులను సకల జనులతోనూ కూడా చేసుకుని శ్రీ సత్యనారాయణ స్వామి వారికి ఇష్టమైనటువంటి గోధుమ పిండి, పాలు, తేనె, నెయ్యి, అలాగే ఫలములు సమర్పించి స్వామివారి యొక్క వ్రత కథను విని ఆ ప్రసాదం అందరికీ కూడా పంచిపెట్టి తాను స్వీకరించి స్వామివారి యొక్క వ్రతం ఆచరించిన వారికి కోరిన కోరికలు సిద్ధించినని చెప్పి ఇదే వ్రత విధానమును భూలోకంలో కూడా ప్రచారం చేయమని చెప్పేసి ఆ యొక్క శ్రీమన్నారాయణుడు నారదుడి దగ్గర సెలవు తీసుకుంటున్నారు. ప్రణవాధ్యాయ అక్షర సంవత్సరాలు తీసుకోండి, పేరు కూర్చున్నటువంటి వారు అందరూ కూడా ప్రణవాధ్యాయ సమాప్త. మీ దగ్గర ఉన్నటువంటి అట్టుబడి ఒకటి తీసుకోండి, స్వామివారికి పెట్టండి. ఓం భగవతో సత్యమండి, ఓం భగవతో విశ్వాసో దేవశ్రీ దేవాచోదయా సత్యం సత్యేన పరిహిత ఊతో సముతో విశ్రమతే శ్రీ రమాదేవి సమేత వీరేంద్ర సత్యనారాయణ స్వామి ప్రసాదం తదై ప్రణవేద సమర్పయామి. ఐసా ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం దానాయ స్వాహ, సమానాయ స్వాహ, ఓం బ్రహ్మణే స్వాహ. మధ్యే 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 పానీయం సమర్పయామి. అత ద్వితీయోధ్యాయ అక్షరం తీసుకున్నప్పుడు కూడా శ్రోతమాములతో ఆ ముందందరూ కూడా, ఓ మునులారా, ఇప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతములు పూర్వం ఎవరు ఆచరించారో తెలుసుకున్నాము. పూర్వము కాశీ నగరమున ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆ బ్రాహ్మణుడు ఆకలిచే బాధపడుతూ ఇంటింటికి తిరిగి భిక్షమెత్తుకుంటూ తన ఆకలి తెచ్చుకుంటూ ఉండేటువంటి వాడు. ఆ యొక్క పేద బ్రాహ్మణుడు చూసి శ్రీమన్నారాయణుడు ఇదా బ్రాహ్మణం అని చెప్పేసినట్టుగా ఆ యొక్క బ్రాహ్మణుడు చూసి విష్ణువు ఒక బ్రాహ్మణ రూపం పొంది ఆ బ్రాహ్మణుడు ఎదురుగా వచ్చి, ఓ బ్రాహ్మణుడా,
నీవు వేదాంతములు చదివి ఉన్నావు. అట్టి వేదాములు చదివినటువంటి బ్రాహ్మణుడు నువ్వు ఇలా ఆకలితో ఆలోచిస్తూ భిక్షమెత్తుకుని బతుకుతున్నటువంటి కారణం ఏంటి అని అడిగాడు. ఆ వృద్ధస్వరూపుడైనటువంటి బ్రాహ్మణ స్వరూపంలో ఉన్నటువంటి విష్ణువుకి ఆ బ్రాహ్మణుడు, ఓ పురోత్తమ, నేను చాలా దరిద్రుడను, ఆకలిసే బాధపడుతూ ఇంటింటికి తిరిగి భిక్షమెత్తుకుని బతుకుతున్నాను. నా యొక్క బాధను తీర్చేటువంటి భగవంతుడు చేయడానికి చెప్పేసి అనుకున్నటువంటి సమయంలో బుద్ధ బ్రాహ్మణ స్వరూపంలో ఉన్నటువంటి ఆ శ్రీమన్నారాయణుడు చూసి, ఓ బ్రాహ్మణోత్తమ, నీవు సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించు, ఆ యొక్క బాధలన్నీ కూడా తొలగి నీకు మోక్షం కలగగలదు అని చెప్పేసి సత్యనారాయణ స్వామి వ్రతం ఏ విధంగా చేయాలో చెప్పి దానిని ఆచరించే విధానం కూడా చెప్పి అదృశ్యమైంది. అతడు ఆ వేద బ్రాహ్మణుడు ఇప్పుడు చెప్పినటువంటి సత్యనారాయణ వ్రతమును ఈరోజు చేయాలి అంటే అంత సంకల్పించుకొని బ్రాహ్మణుడు భిక్షాటనకు బయలుదేరించారు. ఆ రోజు సంకల్పం మొదలుకొని భిక్షాటనలో అతనికి ధనము, ద్రవ్యము, పూజా ద్రవ్యాలు అన్నీ కూడా విశేషంగా ఆ యొక్క స్వామివారి యొక్క అనుగ్రహంతో లభించాయి. ఆ యొక్క లభించినటువంటి వాటితో ఆ బ్రాహ్మణుడు యథావిధిగా సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం చేసుకొని తన జన్మ సార్థకం చేసుకొని ఉన్నారు. ఆ యొక్క బ్రాహ్మణుడు ఒకరోజు వ్రతము చేసిన సందర్భంలో కట్టె నమ్ముకొని జీవించేటువంటి వాడు అటుగా పోవచ్చు బ్రాహ్మణుడితో జరుగుతున్నటువంటి వ్రతము చూసి, ఓ బ్రాహ్మణోత్తమ, నేను కట్టె నమ్ముకొని జీవిస్తున్నాను, మీరు చేస్తున్నటువంటి వ్రతం ఏమిటి, ఆ వ్రత విధానం ఏమిటి అని అడగగా ఆ బ్రాహ్మణుడు, చూడు, నేను చేస్తున్నటువంటి ఇది సత్యనారాయణ స్వామి వ్రతము, ఈ వ్రతం చేసిన సకల కోరికలు సిద్ధించును అని చెప్పి ఆ వ్రత విధానం కూడా ఆ కట్టెలమ్ముకుని జీవించే వాడికి ఏ విధంగా చేసుకోవాలో తెలిపి పంపాడు. ఆ కట్టెలమ్ముకునేటువంటి వాడు కూడా మనసులో సంకల్పించుకొని, ఈరోజు నేను పుల్లల అమ్ముటకు వెళ్తున్నాను, వీటితో ఎంత ద్రవ్యం వస్తుందో అంత ద్రవ్యంతోనూ ఆ స్వామివారి యొక్క వ్రతం చేసుకుంటానని చెప్పి మనసులో సంకల్పించుకొని ఆ రోజు అతని వద్ద ఉన్నటువంటి పుల్లలన్నీ తీసుకొని ధనవంతులను వీధికి పోయి అమ్మగా ఆ రోజు అతనికి చాలా లాభం వచ్చింది. ఆ లాభంతో ఆ స్వామివారి యొక్క వ్రతాన్ని సంకల్పించుకొని స్వామివారి యొక్క వ్రతం చేసుకొని ఆ యొక్క కఠినముకునే వాడు జీవించినంత కాలం కూడా స్వామివారితో ఆచరిస్తూ స్వర్గలోక ప్రాప్తి పొంది ఉన్నారు. ఓం స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతం ద్వితీయోధ్యాయః సమాప్తః. నమస్కారం చేసుకోండి. మొట్టమొదటి పెట్టినటువంటి అర్పణలు తీసేది ఇంకా అర్పణలు పెట్టండి. శ్రీరామాజ్ఞనారాయణ స్వామి అవసరార్థం తదేవ నివేదనం సమర్పయామి. ఓం గణాయ స్వాహ, ఓం బాణాయ స్వాహ, ఓం గణాయ స్వాహ, ఓం దానాయ స్వాహ, సమానాయ స్వాహ, బ్రాహ్మణే స్వాహ, మధ్యే మధ్యే బాణీయం సమర్పయామి. అదా ద్వితీయోధ్యాయః. సోమ మహర్షి ఈ విధంగా చెప్పగా ఆ ముళ్ళందరూ కూడా కలిసి ఆ మహర్షి విధంగా చెప్పలేదు, ముని శ్రేష్ఠులారా, ఇంకో కథసేపథను వీరుడు. పూర్వము ఉరకముడు అనేటువంటి మహారాజు ఉండేవాడు. ఆ రాజు భద్రనది తీరమున దంపతులతో కలిసి సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరిస్తూ ఉండగా ఒక సాధువు అనేటువంటి వైశ్యుడు పడవ నింపుని అటుగా వెళుతూ మహారాజు దగ్గరికి వచ్చి, మహారాజా, నీవు చేస్తున్న వ్రతమేమి, ఆ వ్రతం యొక్క ఫలితమేమి అడిగిగా ఆ ఉరకముడైనటువంటి మహారాజు, ఓ సాధు, నేను
సంతానం కలుగుతుంటే సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నాను. ఆ యొక్క వ్రతము చేయడం వల్ల మా వంశం అభివృద్ధి పొందుతోంది. కాబట్టి ఈ యొక్క సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరిస్తూ ఉన్నాను అని అందరికీ ఆ సాధువు మహారాజా, నాకును సంతానం లేదు, ఈ యొక్క సంతానము కావాలన్నా సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరిస్తే సంతానం కలుగుతుందా అని చెప్పేసి అలాగే మహారాజు ఆ యొక్క వ్రత విధానం అంతా కూడా చెప్పి సత్యనారాయణ స్వామి యొక్క వ్రతము ఆచరించు, ఈ వంశాన్ని అభివృద్ధి పరచుకోమని చెప్పేసి చెప్పి ఆ యొక్క వ్రత సంగతిని ఇంటికి వచ్చే సాధువు తన భార్య అయినటువంటి లీలావతి కూడా ఈ జరిగిన విషయం అంతా కూడా చెప్పి ఆ లీలావతి విడిచుండగా నాకు సంతానం కలిగిన వెంటనే నేను సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటున్నాను అని ఆ స్వామివారి యొక్క ప్రతిజ్ఞ పూనాడు. ఆ విధంగా ప్రతిజ్ఞ పూనగానే స్వామివారికి సాధువు అనేటువంటి వైశ్యుడి యొక్క భార్య లీలావతి గర్భవతి నవమాసములు మోసి ఒక ఆడపిల్లకి అనగా స్త్రీ శిశువు జన్మించింది. ఆ స్త్రీ శిశువుకి కళావతి అని పేరు పెట్టి అల్లారుగా పెంచుకుంటూ ఉన్నారు. కొన్నాళ్ళకి లీలావతి సాధువు అంటే భర్త దగ్గరికి వచ్చి, స్వామి మనకు సంతానం కలిగిన వెంటనే సత్యనారాయణ స్వామి చేస్తానని చెప్పేసి ప్రతిజ్ఞ చేశారు. ఆ స్వామివారి దయ వల్ల మనకు సంతానం కలిగింది. కాబట్టి మనం సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించాలి అని చెప్పేసి ఆ ప్రతిజ్ఞ గుర్తు చేసి ఆ సాధువు ఇప్పుడు కాదు, మన అమ్మాయి యొక్క వివాహ కాలంలో చేద్దాం, ఆ యొక్క వివాహ సమయంలో సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం చేద్దామని చెప్పేసి అప్పటికి సమాధానం పరిచి వ్యాపారానికి పట్టణంలోకి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇలా రోజులు గడుస్తున్నాయి. కళావతికి యుక్త వయసు వచ్చింది. ఆ యుక్త వయసు రాగానే ఒక దూతను పిలిచి మా అమ్మాయికి తగిన వరిని వెతికి తీసుకురామని చెప్పేసి ఒక దూతను పంపించున్నాడు. ఆ దూత అనేక ఊర్లు, గ్రామాలు, పట్టణాలు తిరిగి కాంచీపురము అనేటువంటి పట్టణం నుండి ఒక యోగ్యుడైనటువంటి ఒక వైశ్య కుమారుని తీసుకుని వచ్చి, సాధు మీ అమ్మాయికి తగిన వరుణ్ణి తీసుకుని వచ్చాను, చూసి మహావైభవంగా పెళ్లి చేయమని చెప్పేసి చెప్పగా ఆ సాధువు కళావతినిచ్చి అత్యంత వైభవోపేతంగా వివాహం చేశారు. ఆ వివాహం చేసినటువంటి సమయంలో భార్యకి చెప్పినటువంటి మాట మర్చిపోయి, ఆ యొక్క స్వామివారికి ఇచ్చినటువంటి మాట మర్చిపోయి సత్యనారాయణ స్వామి వ్రతం చేయకుండా అమ్మాయిని వివాహం చేసి అత్తవారికి పంపించేసి వేశారు. దీనికి స్వామివారి కోపించి, సాధువు నీవు నా వ్రతం చేస్తానని చెప్పి వ్రతం చేయలేదు కాబట్టి నీవు అనేకమైన కష్ట నష్టాలు పాలవుతావు చెప్పేసి ఆ సాధువుని శిక్షించాడు స్వామివారు. ఆ శిక్షించినటువంటి మరునాడు అల్లుడితో కూడా కలిసి వ్యాపార నిమిత్తము ఇంకా తన వ్యాపారాన్ని వృద్ధి పొందించుకుంటూ అల్లుడితో సహా కలిసి పడవ నిండా ధనమంతా నింపుకొని ప్రయాణం చేస్తూ చంద్రరాజు పరిపాలించేటువంటి ఊరికి ఇద్దరు కూడా చేరుకొని ఉన్నారు. అదే సమయంలో ఆ రోజు రాత్రి ఆ చంద్రకేతు మహారాజు గారి నివాసంలో ఉన్నటువంటి ధనాగారం నుండి కొంత ధనము దొంగల చేత అపహరించబడి ఆ దొంగలు కూడా ఆ ధనాన్ని తీసుకుని పరిగెత్తుకుని వస్తూ ఈ ఇద్దరి యొక్క వైశ్యులు ఎక్కడైతే నిద్ర చేస్తున్నారో వాళ్ళ వద్ద వదిలిపెట్టి ఆ దొంగలు పారిపోయారు. దొంగతనం జరిగినటువంటి విషయాన్ని రాజభట్లు గ్రహించి దొంగలు పట్టుకుంటూ ఊరంతా తిరుగుతూ ఆ ధనం యొక్క మూట మొత్తం చూసి వీరే దొంగలను నిశ్చయించుకొని
ఆ దొంగల్ని కూడా అంటే వైశ్యులు ఇద్దరిని కూడా ఆ చంద్రగిరి మహారాజు ఇంట నిలబెట్టి, మహారాజా మేము దొంగలను తీసుకుని వచ్చింది, అలాగే వాటితో పాటు ధనం కూడా తీసుకుని వచ్చింది, వీరే దొంగతనం చేసి ఉన్నారని చెప్పగా చంద్రకేతు మహారాజు వీరిని తీసుకుని వెళ్ళి కారాగృహంలో బంధించండి అని చెప్పేసి ఆజ్ఞాపించారు. అంతటా వైశ్యులు ఇద్దరు కూడా మహారాజా మేము ఆ దొంగతనం చేయలేదు, మాకు తెలియదు అని చెప్పేసి ఎంత మొరపెట్టుకున్నా సరే స్వామివారి శాప కారణంగా ఆ మహారాజు విన్నవించుకోలేదు, కారాగారంలో బంధింపబడి ఉన్నారు. అదే సమయానికి వైశ్య యొక్క ఇంటి వద్ద భార్య అయినటువంటి లీలావతి, కూతురు అయినటువంటి కళావతి ఇద్దరు కూడా అనేక రకమైనటువంటి సమస్యలతో సతమతమవుతూ బాధపడుతూ తన ఇంట్లో ఉన్నటువంటి సొమ్మునంతా కూడా దొంగల చేత దొంగిలింపబడి ఏమీ లేకుండా ఇంటింటికి తిరిగి భిక్షమెత్తుకుంటూ బతుకుతున్నారు. ఆ యొక్క భిక్షమెత్తుతో బతుకుతూ ఉండగా ఒకనొక బ్రాహ్మణ ఇంట సత్యనారాయణ స్వామి వ్రతము జరుగుతూ ఉన్నది. ఆ సమయానికి సాధువు యొక్క కూతురు కళావతి వెళ్ళి ఆ సత్యనారాయణ స్వామి యొక్క వ్రతకథను విని ప్రసాదం తీసుకుని ఇంటికి ఆలస్యంగా వచ్చింది. ఆలస్యంగా వచ్చినటువంటి కూతుర్ని తల్లి మందలించి, అమ్మాయి ఇంత రాత్రి వరకు నువ్వు ఎక్కడికి వెళ్తివి, ఇంత రాత్రి వరకు నువ్వు ఎక్కడ ఉంటుంది అని చెప్పేసి అడగ, అమ్మా నేను ఒక బ్రాహ్మణ ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతుంటే అక్కడ నేను స్వామివారి యొక్క పూజ కథ ప్రసాదము తీసుకుని వచ్చింది అని చెప్పగానే లీలావతికి తన భర్త చేసినటువంటి ప్రతిజ్ఞ గుర్తుకు వచ్చి స్వామివారికి అపరాధ నమస్కారం చేసుకొని, స్వామి మా వారు ప్రతిష్ఠ చేసినట్టుగానే సత్యనారాయణ స్వామి వ్రతం చేయలేదు కాబట్టి ఇన్ని విధమైనట్టుగా బాధపడుతున్నాము అని చెప్పి వెంటనే తన మనసులో సంకల్పించుకొని భర్త లేకపోయినను సత్యనారాయణ స్వామి యొక్క వ్రతము పూనుకొని ఆ భర్తను తన అనుబంధంగా తను ఉపయోగించినటువంటి కండువాను భుజం మీద వేసుకొని ఆ స్వామివారి యొక్క వ్రతం చేసుకొని స్వామి ప్రార్థించిందండి. ఏమనంటే, స్వామి మా అపరాధం క్షమించి మా అల్లుడు మా అమ్మాయి ఇద్దరు, అల్లుడు మావారు ఇద్దరు కూడా క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చేట్లు ఆశీర్వదించమని చెప్పి కోరగా ఆ సత్యనారాయణ స్వామి వారు సంతోషం చెంది ఆ రోజు రాత్రే చంద్రకేతు మహారాజుని స్వప్నంలో సాక్షాత్కరించి, మహారాజా నీవు బంధించబడినటువంటి ఇద్దరు వర్తకులు దొంగలు కాదు, వారు దొంగతనం చేయలేదు, వారిని తెల్లవారుజామున విడిచిపెట్టును, వాళ్ళని విడిచిపెట్టకపోతే నీవు మీ రాజ్యం అంతా కూడా ప్రస్తుతం పడుతుంది అని చెప్పేసి కలలో సత్యనారాయణ స్వామి వారు మహారాజుని ఆదేశించున్నారు. ఆదేశించిన ప్రకారము ఆ చంద్రకేతు మహారాజు తెల్లవారుజామునే మంత్రుల్ని అందరినీ కూడా సమావేశపరిచి తనకు వచ్చినటువంటి స్వప్నమును అందరికీ చెప్పి ఆ వర్తకులు ఇద్దరినీ కూడా సభలో ప్రవేశపెట్టండి అని చెప్పేసి ఆజ్ఞాపించారు. ఆజ్ఞాపించిన ప్రకారంగా ఆ వైశ్యులిద్దరు కూడా సభలోకి వచ్చారు. ఆ వైశ్యులతో ఆ యొక్క మహారాజు, మీరు దొంగలు కాదు, మీ కర్మవశాత్తు మీకు ఈ శాపం వచ్చింది కాబట్టి మీరు నిర్భయంగా మీ రాజ్యానికి మీరు వెళ్ళవచ్చు అని చెప్పేసి వారి దగ్గర ఉన్నటువంటి ధనానికి రెట్టింపు ధనమిచ్చి వారిని గౌరవించి సత్కరించి పంపివేశారు. ఆ పంపివేసినటువంటి ధనంతో అలాగే ఆ యొక్క సత్కారంతో కూడా అల్లుడు సాధు ఇద్దరు కూడా కలిసి తిరుగు ప్రయాణం చేపట్టారు. ఓం దస్య ప్రజాభ్యాం పుత్యాధ్యాయః సమాప్తః. అక్షర పట్టుకోండి, అట్టుబడి తీసుకోండి. మూడోది ఓం భోర్భవస్వః నీజలం ఓం భోర్భవస్వః సదవరేణ తత్వ దేవశ్రీ మహేదేవ హృదయానత్యం నిత్యేన విద్యాం సంతావసంతి
శ్రీ రమాదేవి సమేత సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమః ఓం ప్రణాయ స్వాహాయ స్వామ్యనాయ స్వాహ ఉదారాయ స్వాహ ఉదానాయ స్వాహ బ్రాహ్మణే స్వాహ మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. నీతో ప్రజలంటే అక్షర పట్టుకోం. అలా చతుర్థాధ్యాయ. ఆ విధంగా సాధువు అల్లుడు ఇద్దరు కూడా కలిసి రాజుగారు ఇచ్చినటువంటి ధనము, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ధనము తీసుకుని మొత్తంగా ఆ యొక్క రాజ్యానికి వెళ్దామని చెప్పేసి పడవలో మళ్ళీ తిరుగు ప్రయాణం అవుతూ వారికి కొంత జ్ఞానోదయం అయ్యి దేవాలయాలు దర్శించుకుంటూ అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులకు విశేషంగా ధనము అంటే దక్షిణ అనేటువంటిది ఇస్తూ వారి ఆశీర్వదం పొందుతూ తిరుగు ప్రయాణం అయ్యారు. ఆ విధంగా కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత వీరు నిజంగా భక్తితోనే చేస్తున్నారా, లేకపోతే వీళ్ళకు ఉన్నటువంటి డబ్బు ఎక్కువే చేస్తున్నారా, లేకపోతే మనస్ఫూర్తిగా చేస్తున్నారా అనేటువంటి సత్యాన్ని గ్రహించడం కోసం, అంటే సత్యాన్ని గ్రహించేటువంటి వాడే సత్యనారాయణ మూర్తి అని చెప్పి చెప్పబడింది. అంటే మనం చేసేటువంటి పూజలో ఎంతవరకు సత్యము ఉంది అనేటువంటి గ్రహించి ఫలితాన్ని ఇచ్చేటువంటి వాడే సత్యనారాయణ స్వామి వారు. కాబట్టి సత్యాన్ని గ్రహించేటువంటి వాడే సత్యనారాయణ స్వామి. ఆ యొక్క భక్తిలో ఎంతవరకు సత్యం ఉంది వీళ్ళకి అని చెప్పేసి ఆ సన్యాస రూపంలో ఉన్నటువంటి సత్యనారాయణ స్వామి వారు తథాస్తు అని చెప్పేసి వెళ్ళిపోయి ఒక చెప్పితే మేము నగరంలోకి వచ్చాము కాబట్టి మేము క్షేమంగా వచ్చాం, ఈ వార్త మా ఇంటి దగ్గర చెప్పిదామని చెప్పేసి ఒక దూత నుంచి పంపించారు. ఆ దూత వెళ్ళి, అమ్మా మీ అల్లుడు మీ వారు ఇద్దరు కూడా క్షేమంగా నగరంలోకి వచ్చారు కాబట్టి మమ్మల్ని పంపించారు, మీరు త్వరగా రండి అని చెప్పేసి ఆ దూత ఇంటికి వెళ్ళి చెప్పగా అప్పుడే అదే సమయంలో కళావతి